ఆసిబిని టీ తాగి ఎలా ఉందో చెప్పురా అంటే సూపర్ గా ఉందన్నాడు. అసలు ఏం జరిగిందంటే నేనైతే ఒకసారి ఇక్కడ తాగినాను తాటి బెల్లం టీ, సూపర్ గా ఉండింది. ఇంకా మా వాళ్ళకి చెప్పింటే సరేలో వెళ్దామన్నారు. ఇంకా వాళ్ళనైతే ఈ రోజు పిలుచుకొని వెళ్ళాను. ఇక్కడికి రాగానే గౌరవ్ అయితే పేపర్ చదువుతున్నాడు. మనకైతే పేపర్ చదివే అలవాటు లేదు, అందుకే మనం అయితే గమనుండిపోయినాము. ఇంకా వీడైతే మళ్ళీ బెంగళూరు నుంచి ఇంటికి అయితే వచ్చినాడు దీపావళి అని చెప్పి. మళ్ళీ ఈ రోజు నైట్ కి అయితే వెళ్ళిపోతాడంట. వచ్చింది 5 మంది కాబట్టి ఐటీలో అయితే తీసుకున్నాము. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పకుండా పుల్ల పెట్టి తిప్పుతానే ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ గారిని అడిగింటే ఎలా ఉందో చెప్పురా అంటే వీడియోలో చెప్పకుండా గౌరవ్ అయితే సైకిల్ చేస్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాడు సైకిల్. వీడు మాత్రం ఇంకా తిప్పుతానే ఉన్నాడు పుల్లని టీ దాకన్నా. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. అందరూ టీ తాగిన తర్వాత ఎలా ఉందని అడిగింటే చాలా బాగుంది అన్నాడు. ఒకవేళ బాగలేదని అంటే సచ్చింటి నేను బిల్ అంతా నేనే కట్టాల్సి వచ్చింటది, బకరా అయ్యి ఉంటాను. అమౌంట్ పేరు నెంబర్ కంటే నెంబర్ పేరు నేను స్కానర్ కే వేస్తానని చెప్పినాడు. దేనికి అంటే క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఇంకా నేనైతే మా నాన్న ఇంట్లో చిల్లర ఎక్కడెక్కడ దాచి పెట్టినాడో అంతా తీసుకొని వచ్చినాను టీ తాగేదానికి. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇక్కడ మెనూ కార్డు కూడా ఉన్నది. మనకి ఏమేమి టీ కావాలో అన్ని చిక్కుతాయి ఇక్కడ. ఒకసారి విజిట్ చేయండి. దీని అడ్రస్ వచ్చి రాజంపేట హైవే పైన నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ సైడ్ లో ఉంటది తాటిబెల్లం టీ అని చెప్పి. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటది టేస్ట్ అయితే. ఓకే మరి ఉంటాను. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ని.